తారా మాస్టర్కి అవకాశం వస్తే ఆర్ యూ రెడీ? డెఫినెట్గా నేను కూర్చొని కూడా కరెక్ట్గా సాంగ్ తీసి ఇవ్వగలుగుతాను. కూర్చొను నేను ఇప్పుడు కూడా ఎక్సర్సైజ్లో ఉన్నాను, వాకింగ్లో 3 kilometers వాక్ చేస్తాను. ప్రజెంట్ ట్రెండ్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారా? ఏమండి ట్రెండ్ని అంటే ట్రెండ్ని ఇప్పుడు ఉండే ట్రెండ్ అదే ఇదే కదా ట్రెండ్. ఇది వద్దనుకో కొన్నిటికి వద్దనుకున్న ట్రెండ్ ఇప్పుడు అన్నిట్లో ఉంది. ఓకే, సో మనం అలాగే చేయాలి. చేస్తాం డెఫినెట్గా. అన్నీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా నేను ఫేమస్. ఐటమ్ సాంగ్స్ చాలా ఫేమస్ నేను. అవునా? డిఫరెంట్గా మీరు చేసిన వాటిలో బాగా మీకు నచ్చిన ఐటమ్ సాంగ్ ఏది? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? సడన్గా జ్యోతిలక్ష్మి దగ్గర నుండి ఉన్నాయి, జయమాలిని, జ్యోతిలక్ష్మి చాలా ఉన్నాయి. చాలా సాంగ్స్లో ఉన్నాయి ఐటమ్ సాంగ్స్. ఫస్ట్ మూవీలోనే నేను అదే భావం ఎక్కువ, ఏడుపు. హీరోని ఏడిస్తే అలాగే ఏడవాలి, లేదంటే నవ్వుతే ఇలాగే నవ్వాలి. అదే డబుల్ మీనింగ్ ఇవి అప్పుడు కూడా ఉన్నాయి. నేను చేసేటప్పుడు నా ఫస్ట్ పిక్చర్లోనే డబుల్ మీనింగ్ లిరిక్స్ ఉన్నాయి. ఓకే, తమలపాకు తొడిమే 10,000 అని జయమాలిని సాంగు. దాంట్లో నేను తమలపాకు లాగా అలా పెట్టి వేరేలాగా ఒక ఫింగర్ యాక్షన్ పెట్టి చేశాను. నాకే తెలియలే ఎందుకు చేశాను, ఎలా చేశాను. అప్పుడు ఇలా పిలిచారు డైరెక్టర్ గారు నన్ను, సో ప్రత్యేగాత్మ గారు, ఏమా ఫస్ట్ పిక్చరే కదా నువ్వు చేస్తున్నావు, ఎలా చూపించేస్తున్నావు అంటే యాక్షన్ అన్నాడు. ఏం సార్ అంటే అది బ్యాడ్గా ఉందమ్మా. మాకు చెప్పేవాళ్ళు బ్యాడ్గా ఉంది, వద్దు అలా చేయకూడదు. సోలో సాంగ్కే ఒప్పుకోలేను. ఐటమ్ గర్ల్ లాగా జయమల్ని గారు చేసిన సాంగ్కే ఒప్పుకోలేదు. ఎబ్బెట్టుగా ఉంది ఆ యాక్షన్. ఇలాగని ఏదో చేశాను. ఇది నాకంటే ఆ ఎబ్బెట్టుగానే చూపించాలి. లిరిక్ మర్యాదగా ఉందా, హీరో హీరోయిన్ ఉన్నారా, వాళ్ళని మర్యాదగానే చూపించాలి. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి వాళ్ళని పెట్టి అది తీసుకెళ్ళి ఇంకొకరికి పెట్టి అలా కాదు. అది నా పద్ధతి.